में सबसे वो लैला, मांगू ज़माने से रब से वो लैला, कब से। యానిమల్ సినిమా పేరు వినగానే చాలా మందికి ముందుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గుర్తుకు వస్తారు. అదే సమయంలో హీరో రణబీర్ కపూర్ తో పాటు ఒక హీరోయిన్ కూడా ప్రేక్షకుల మనసుల్లో బలంగా నిలిచిపోయింది. ఆమె తృప్తి డిమ్రీ. ఆ సినిమాలో ఆమె చూసిన పాత్ర చిన్నదే అయినా ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఒక్క సినిమాతోనే ముఖ్యంగా తెలుగు యువ ప్రేక్షకుల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఒక పాత్రతో ఇంతగా గుర్తుండిపోవటం చాలా అరుదైన విషయం. అలాగే ఈ సినిమా తర్వాత తృప్తి డిమ్రీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఇకపై ఆమె ఏ సినిమాలు చేస్తోంది, ఎవరితో నటిస్తోంది, తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా అనే ప్రశ్నలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా యంగ్ ఆడియన్స్ ఆమె తదుపరి ప్రాజెక్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఆమె టాలెంట్ ను మరోసారి నమ్మి ప్రభాస్ తో రూపొందిస్తున్న తన కొత్త సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొన్నే రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా తృప్తికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. ప్రభాస్ అలా నించుంటే తృప్తి ప్రభాస్ సిగరెట్ ని వెలిగిస్తుంది, అది కూడా చీరలో. అసలు ఈ పోస్టర్ చాలా బజ్ క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఆమె కెరీర్ కు మరో పెద్ద అడుగుని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తృప్తి డిమ్రీ త్వరలోని హీరో నాని సినిమాలో మెయిన్ లీడ్ గా నటించే అవకాశం ఉందట. ఇది నిజమైతే ఆమెకు తెలుగు చిత్ర సీమలో మరింత బలమైన స్థానం దక్కినట్టే. ఎందుకంటే నాని తన సినిమాల ఎంపికలో ముఖ్యంగా హీరోయిన్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన ఎప్పుడూ కథకు సరిపోయే నటీ నటులనే ఎంపిక చేస్తారు. అంతేకాదు మార్కెట్ లెక్కలు కూడా బాగా గమనిస్తారు. నాని ఇప్పుడు చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కథలు, నటీనటులను ఎంపిక చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాంటి ప్రాజెక్ట్ కోసం తృప్తిని ఎంపిక చేశారనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది. హిందీ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను తీసుకుంటే నార్త్ ఇండియా మార్కెట్ లో సినిమాకు మరింత బలం చేకూరుతుందనే లెక్కతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అదే సినిమాలో బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మాధురి దీక్షిత్ ను కూడా కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఒక ప్రత్యేకమైన కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాధురి దీక్షిత్ లాంటి అనుభవజ్ఞురాలు, నాని లాంటి సహజ నటుడు, తృప్తి లాంటి యువ హీరోయిన్ అన్ని ఒకే సినిమాలో కనిపిస్తే ఆ ప్రాజెక్టు పై అంచనాలు సహజంగానే పెరుగుతాయి. నాని ప్లానింగ్ ఎప్పుడూ కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది. కథలో కొత్తదనం ఉండాలి, నటీనటుల ఎంపికలో వైవిధ్యం ఉండాలి, మార్కెట్ లెక్కలు సరిగ్గా కుదరాలి. ఇవి అన్ని ఆయన దృష్టిలో ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు సాధారణంగా మంచి పేరు తెచ్చుకుంటాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా అలాంటి పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. మొత్తానికి యానిమల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తృప్తి డిమ్రీ త్వరలోని నాని సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపిస్తే ఆమె కెరీర్ కు ఒక పెద్ద మలుపు అవుతోంది. ఒక చిన్న పాత్రతో వచ్చిన గుర్తింపు ఇప్పుడు ప్రధాన హీరోయిన్ స్థాయికి చేరటం అంటే ఆమెకు ఇది ఒక మంచి అవకాశమే. మరి ఈ కాంబినేషన్ నిజంగా తెరపైకి వస్తోందా, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తోంది అన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.